ఏంటంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు అన్నారు మరణ శిక్షలు ఏమైనా పడతాయా అని చెప్పేసి. ఏది ఈ దొంగతనం చిన్నదైనా పెద్దదైనా మరణ శిక్షలు అయితే పడవు ఖచ్చితంగా లక్ష్మణ్ గారు అన్నట్టు. కానీ ఒక నిండు ప్రాణం పోయింది ఈ కేసులోనే. పరకామణిని వ్యవహారంలో ఏదైతే ఆయన చూశారో ఆ ఆఫీసరు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. హత్యగా కేసు నమోదయ్యి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఒక సిన్సియర్ యంగ్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి నిజంగానే దీన్ని న్యాయస్థానాలు తేలుస్తాయి, శిక్షలు ఏమైనా ఉంటే పడతాయి, అలా వదిలేయకుండా దీని వెనకాల ఎంత పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళ హస్తం ఉందని చెప్పేసి ఆయన ఎవరైతే పరకామణి దాంట్లో పట్టుకొని కేసు పెట్టాడో ఆయన ప్రాణాలు పోగొట్టుకోవడమే మనకి తేడతెల్లం చేస్తుంది. సో మొత్తానికి కిషోర్ గారు చిన్న దొంగతనం అన్నారు మాజీ ముఖ్యమంత్రి గారికి. ఎందు గురించి ఆయనకు అంత చిన్న దొంగతనంగా కనపడిందో అర్థం కానటువంటి విషయం. అందరికీ నమస్కారం అండి, ప్యానెల్ లో ఉన్న సభ్యులకి అందరికీ. ముందుగా మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేది ప్రెస్ మీట్ అనేది దానికంటే మేమర్స్ మీట్ అనుకోవచ్చు. వస్తాడు, స్క్రిప్ట్ చదువుతాడు, మేమర్స్ కి కంటెంట్ ఇస్తాడు, వెళ్తాడు. చాలా ఇంట్రెస్టింగ్ విషయం అంట. హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు హుండీ డబ్బులు చోరీ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన నెల్లూరులో విద్య దానం చేస్తున్నాము, ప్రభుత్వ పాఠశాలన్నిటిని కూడా మనం ఎడ్యుకేట్ చేస్తాం, పిల్లలకి ఉచితంగా చదువు అందిస్తామంటే దాదాపు మా పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో 150 కోట్ల రూపాయలు డొనేషన్ చేశారు. 15 స్కూళ్ళు అప్డేట్ చేస్తున్నారు. దాదాపుగా 15,000 మంది పిల్లలు చదువుకునేదానికి ఇచ్చారు. అదే డబ్బు ఇంకేదైనా దానికి ఇమ్మంటే ఇవ్వరు. అదే విధంగా ఇక్కడ భక్తుల విషయంలో హిందువులు గొప్పగా భావించే మన తిరుమల తిరుపతి దేవస్థానంలో డబ్బులు చోరీని చాలా చిన్న విషయంగా, చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఆశ్చర్యంగా కనిపించిందంటే నవ్వుకోక ఏం చేస్తారు సార్? ఆయనకి హిందువులంటే తక్కువ భావం ఉందా, లేకపోతే ఏదో ఆయనకి మనం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే నచ్చదా, లేకపోతే దొంగతనం అంటే ఒక పెద్ద దొంగ చిన్న దొంగని సమర్థిస్తున్నాడని చెప్పి క్లియర్ గా కనిపిస్తుంది. ఇకపోతే మా మేమర్స్ విడిగా చెలరేగిపోయారు. $9.72 అంటే ఆధునిక సంఖ్యా నిపుణుడు, గణిత శాస్త్ర ఆధునిక పితామహుడు అని అనేక రకమైన పేర్లు అంటే ఇచ్చేశారు. ఈ విధంగా 7 నోట్లు అంటే $9 లెక్కనే 7 నోట్లు 9 నోట్లు అయితే 72,000 అని అంటే ఆయన తెలివి తక్కువతనానికి నిదర్శనం. ఈ విధంగానే పఫ్ఫుల విషయంలో కోట్ల రూపాయలు అయినాయి అని చెప్పి అనిపిస్తా ఉంది. ఈ విధంగా స్టోరీ ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది, దీని వెనక ఇంత హత్య జరిగింది, దాన్ని క్రిమినల్ యాక్టివిటీ కింద ఒక కేసు రన్ అవుతుంది, దీని పూర్వాపరాలు పరిశీలించండి అని చెప్పబోయి చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఇంట్రెస్టింగ్ విషయం, చిన్న విషయం అని అంటున్నారంటే మనం ఇంతసేపు మాట్లాడుకున్న ఒక క్రిమినల్ యాక్టివిటీ, ఒక దొంగని హిందూ దేవాలయంలో చోరీకి గురి అయిన ఒక దొంగని పట్టుకున్న పోలీస్ ఆఫీసరు హత్యకు గురయ్యాడు. దీని గురించి రాష్ట్రం దేశం మాట్లాడుకుంటా ఉంటే అనవసరమైన విషయాలు టాపిక్ గా మాట్లాడినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా పెద్ద దొంగ చిన్న దొంగ సమర్థించినప్పుడు ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ క్రియేటివ్ కరప్షన్ తాడేపల్లి ప్యాలెస్ అని మరొకసారి ఈ రోజు తెలియజేసుకోవచ్చు. ఎక్కడ కూడా వీళ్ళకి దేవుడి మీద భక్తి గాని, ఏదైనా దొంగతనం జరిగితే అది క్రిమినల్ యాక్టివిటీగా కానీ కనపడదు. విచ్చలవిడిగా దోచుకు తిన్నారు. ఏ యాక్టివిటీ అయినా అయితే 9 into 7 72 అన్నట్టుగా పప్పులు లెక్క రాశారు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా తీసుకొని తిన్నారు. ఈయన వెనక ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా దీన్ని శిక్షించాలి. తిరుపతి దేవస్థానంలో వేసే డబ్బులు, భక్తులు వేసే హుండీలో డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి పుణ్యకార్యాలకు వాడాలి, దేవుడికి చెందాలి అని చెప్పి పవిత్ర భావంతో మేము తిరుపతి దేవస్థానంలో వేస్తున్నాం. వీటన్నిటిని వక్రీకరించి ఈ చిన్న విషయం, ఇంట్రెస్టింగ్ విషయం అంటే వ్యంగ్యంగా మాట్లాడటం అంటే మీ బుద్ధి ఎంత తక్కువగా ఉంది అనేది మాకు తెలుస్తా ఉంది. సెల్ఫ్ గోల్స్, అదే విధంగా మీరు పాయింట్ ని డైవర్ట్ చేసే విధానమే కనిపిస్తుంది కానీ మీరు కంటెంట్ అయితే లేదు. ఇందాక సార్ చెప్పినట్టు స్క్రిప్ట్ రాసుకొచ్చాం, చదివామనే కానీ ఏది మైండ్ లో ఉండదు. అందుకే ఈ 5 ఏళ్ల పాలనలో మీరు రాష్ట్రానికి ఏమి చేయలేకపోయారు. ఎంతసేపటికి దోచుకొని తిన్న వాళ్ళని సమర్థించుకోవడం. అసలు పంచాయతీ లోక్ అదాలత్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన చోరీకి లోక్ అదాలత్ కేసు కొట్టేయడం ఏంటి అనేది చాలా పెద్ద విషయం. 14 కోట్ల రూపాయలు ఆ వ్యక్తి ఇచ్చాడంటే ఎంతమంది ఈ విధంగా సంపాదిస్తున్నారు అనేది మాకు ప్రశ్నాంశంగా ఉంది. కోట్ల రూపాయల విలువ గల తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇట్లా లడ్డు కల్తీ అయితేమి, ఇలా మన పరకామణిలో చోరీ అయితేమి, 5 సంవత్సరాల్లో ఎంత చేయాలో అంత తిరుపతిని మీరు డిమాలిష్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి అనేది చాలా చిన్న విషయం,
తిరుమలని చాలా అపవిత్రం చేస్తున్నారు అంటే ముందు దేవుడు అంటే విలువ ఉండాలండి. విలువ లేని వాళ్ళని తీసుకొచ్చి ఆడ చైర్మన్ చేయడం వల్ల దోచుకొని తిని అంటే దైవము భక్తి భయము ఇవన్నీ లేకుండా తెలుగు తెలుగు అదే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాల స్థాయిని కిందకి దించారని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ దొంగతనం వెనక ఎవరున్నా కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి హిందువులందరూ కోరుకుంటున్నారు. దేవుడికి చెందిన డబ్బు ఏదైనా పుణ్యకారాలకు తీసుకోవాలి కానీ వ్యక్తిగత ఎదుగుదలకో కోట్ల రూపాయల సంపాదనకో మేము ఉండిలో డబ్బులు వేయట్లేదని ప్రతి ఒక్క హిందువు కూడా భావిస్తున్నాడు. ప్రతి సనాతన గౌరవాన్ని గౌరవించే ప్రతి హిందువు కూడా ఎవరైతే హుండీ చోరీకి పాల్పడ్డాడో ఆ చోరీ దొంగతనం విషయంలో ఒక హత్య కూడా జరిగింది. ఇది అతి పెద్ద క్రిమినల్ యాక్టివిటీ. ఖచ్చితంగా కూడా దీని వెనక ఎవరున్నారో మూలాల నుంచి పరిశీలించి ఖచ్చితంగా శిక్షార్హులు కావాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం. అదే విధంగా ముందుకెళ్తున్నాం. ఈ రోజున ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టే ముందర వెనక ముందు ఆలోచించుకోవాలి. ఇప్పుడే నవ్వుల పాలైపోయాడు. అప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఒక ఆయన ఉండేవాడు. అంతకంటే పిచ్చిగా తయారైతే ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు వస్తున్నాడో, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఒక మాటని అట్నుంచి ఇట్నుంచి తెప్పి విలువ లేని మాటలు మాట్లాడుకొని మిగిలిన 11 సీట్లు కాస్త ఒక సీటుకి వెళ్ళిపోయే పరిస్థితి ఉందేమో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో హిందువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటండి, హిందువుల హుండీలో నుంచి డబ్బులు కొట్టేశారు. కొట్టేసిన వ్యక్తి 3 విషయాలు గమనించాలి. హిందువుల హుండీలోంచి డబ్బులు కొట్టేయడం ఒకటైతే 14 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాయంటే ఆయన ఎంత సంపాదించుంటాడు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. పైపెచ్చు ఒక హత్య జరిగింది. దీని చుట్టూ ఏముంది, దీన్ని పరిశీలించాల్సిన బాధ్యత ఉంది. ఇది ఒక పెద్ద క్రైమ్ గా అయితే భావించాల్సిన పరిస్థితి ఉంది. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మీ అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు కూడా దీన్ని వ్యతిరేకించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. మధుసూదన్ రెడ్డి గారు, కిషోర్ గారు అంటున్నారు పార్టీలకు అతీతంగా మరి హిందువులే అది యాక్చువల్గా శ్రీనివాసుడు మతాలకు అతీతంగా చాలామందికి ప్రీతిపాత్రుడు. చాలామంది ముస్లిమ్స్ వెళుతుంటారు అక్కడికి. కాకపోతే దానికి ఏదో ఒక నామ్ ఉంది, ఏ మతం వాళ్ళైనా రావచ్చు. కాకపోతే ఒక డిక్లరేషన్ మాకు భక్తి విశ్వాసాలు ఉన్నాయని చెప్పేసి గతంలో సోనియా గాంధీ గారు కూడా చేశారట, డిక్లరేషన్లో సంతకం పెట్టి వెళ్ళారట. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎప్పుడు చేయలేదు. మొన్న ఈ కల్తీ లడ్డు వివాదం వచ్చినప్పుడు ఆయన వెళతానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా చివరి నిమిషంలో ఉపసంహరించుకోవడానికి ఇది డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిన కంపల్సరీ పరిస్థితి వస్తుంది. ఆయన గతంలో ముఖ్యమంత్రి కాబట్టి ఆయన్ని పెట్టారా లేదా అనేది ఎవరు అడగడానికి సాహసించలేదు. ఇంకోటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆయన ప్రభుత్వం కాబట్టి ఆయన ఇష్టం. ఇప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ గురించి ప్రస్తావన వస్తుంది కాబట్టి ఆ పెట్టే ఉద్దేశం లేదు కాబట్టి ఆయన చివరి నిమిషంలో ఆ తిరుమల సందర్శనని ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు మీరు ఎందుకని ఈ ప్రస్తావన వచ్చిందంటే చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మతాలు దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ హిందూ దేవుడా ఏంటనేది కాకుండా శ్రీనివాసుడు అనేది, అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అనేక మంది వస్తుంటారు. అందులో భాగంగానే ఎన్ఆర్ఐ ఫండింగ్ విరాళాలు ఎక్కువ ఉంటాయి. వాటిల్లో భాగంగానే ఇప్పుడు ఆ డాలర్స్ని కొట్టేసిన దాని మీదే మనం ఇన్ని రోజుల నుంచి డిబేట్, నిన్న ఆయన మాట్లాడిన దాని మీద డిబేట్. మధుసూదన్ రెడ్డి గారు,